ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భారత్ EU మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల్లో చాలా వస్తువులపై ధరలు భారీగా తగ్గనున్నాయి. 96.6% EU ఎగుమతులు, 99.5% భారత్ వస్తువులపై భారీగా సుంకాలు తగ్గుతున్నాయి. తద్వారా EU కంపెనీలకు 4 బిలియన్ యూరోల నగదు ఆదా కానుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే తోలు, వస్త్రాలు, రబ్బర్, రసాయనాలు, లోహాలు, రత్నాలు, ఆభరణాలపై సుంకాలు 0కు తగ్గనున్నాయి. భారత్ ఐరోపా సమాఖ్య మధ్య జరిగిన చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా 2032 నాటికల్లా భారత్కు EU ఎగుమతులు రెండింతలు కానున్నాయి. భారత్కు ఎగుమతి చేసే 96.6% ఐరోపా సమాఖ్య దేశాల వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. తద్వారా ఐరోపా సమాఖ్య కంపెనీలకు 4 బిలియన్ యూరోల నగదు ఆదా అవుతుందని EU వెల్లడించింది. భారత్ నుంచి ఐరోపా సమాఖ్య దేశాలకు ఎగుమతయ్యే 99.5% వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. ఈ ఒప్పందం మేరకు భారత సముద్ర ఉత్పత్తులు, తోలు, వస్త్రాలు, రబ్బర్, రసాయనాలు, లోహాలు, రత్నాలు, ఆభరణాలపై టారిఫ్లు 0కి తగ్గనున్నాయి. ప్రస్తుతం కొన్ని EU కార్లపై 70 నుంచి 110 వరకు ఉన్న సుంకాలు ఈ ఒప్పందం నేపథ్యంలో తక్షణమే 40%కి రానున్నాయి. భవిష్యత్తులో 10%కి తగ్గించే అవకాశాలున్నాయి. ఫలితంగా EU ఆటోమొబైల్ రంగానికి లబ్ధి చేకూరనుంది. EU నుంచి భారత్కు ఎగుమతయ్యే BMW, బెంజ్, ఆడి, వోక్స్ వాగన్ వంటి లగ్జరీ బ్రాండ్ల కార్ల ధరలు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు తగ్గే అవకాశముంది. ఈ ఒప్పందం ద్వారా ఐరోపా మార్కెట్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల నుంచి భారత్కు ఎగుమతయ్యే వైన్ వంటి మద్యం ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. వీటిపై టారిఫ్లను 150% నుంచి 75%కి భారత్ తగ్గించనుంది. క్రమంగా అవి 20% వరకు తగ్గుతాయి. అయితే 2.5 యూరోల కంటే తక్కువ ఉండే మద్యం ఉత్పత్తులకు ఇది వర్తించదు. స్పిరిట్స్ పై కూడా 40% సుంకాలు తగ్గనున్నాయి. యంత్రాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, రసాయనాలు, ఇనుము, స్టీల్ ఉత్పత్తులపై కూడా భారత్ సుంకాలు తగ్గించనుంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే EU నుంచి దిగుమతయ్యే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన ఔషధాల ధరలు భారత్లో భారీగా తగ్గనున్నాయి. వీటితో పాటు వైద్య యంత్రాల ధరలు కూడా తగ్గుతాయి. 27 యూరోపియన్ మార్కెట్లలోకి భారత్లో తయారయ్యే ఔషధాలకు మార్గం సుగమమవుతుంది. EUతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మేరకు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, ఎయిర్ క్రాఫ్ట్ విభాగాలు, హైటెక్ ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలను భారత్ తగ్గించింది. ప్రస్తుతం భారత్లో యంత్రాలపై 44%, కెమికల్స్ పై 22%, ఫార్మా ఉత్పత్తులపై 11% సుంకాలు ఉండగా వీటిల్లో చాలా వరకు సుంకాలను ఎత్తివేసే అవకాశముంది. ఆప్టికల్స్, మెడికల్, సర్జికల్ పరికరాలపై 0 సుంకాలు ఉండనున్నాయి. EU నుంచి దిగుమతయ్యే ఆలివ్ ఆయిల్, మార్గరైన్, వెజిటేబుల్ ఆయిల్ పై కూడా సుంకాలను ఎత్తివేయనున్నారు. డైరీ ఉత్పత్తులు, సోయా మీల్, పప్పులపై భారత్ ఎలాంటి సుంకాల మినహాయింపు కల్పించలేదు. ఇక EU కూడా చక్కెర, బీఫ్, మాంసం, పౌల్ట్రీ రంగ ఉత్పత్తులకు డ్యూటీ రాయితీ కల్పించలేదు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే ఏడాది అమల్లోకి రానున్నట్లు ఐరోపా సమాఖ్య వెల్లడించింది. ఇది అమల్లోకి వచ్చిన తొలి రోజే 90% భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తొలగించనున్నట్లు పేర్కొంది. మిగతా వాటిపై దశలవారీగా సుంకాలను ఎత్తివేస్తామని తెలిపింది. ఇక భారత్లో రానున్న 10 ఏళ్లలో 93% ఐరోపా ఉత్పత్తులకు దశలవారీగా సుంకం తొలగిపోనున్నట్లు తెలిపింది. ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలి రోజు 30% ఐరోపా ఉత్పత్తులపై భారత్ సుంకాలను ఎత్తివేయనున్నట్లు వెల్లడించింది.